హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇందులో మీ ఇంట్లో చిన్న బెడ్రూమ్లో చిన్న సిమెంట్ కబోర్డ్. ఫ్రెండ్స్, ప్లేస్ చాలా చిన్నగా ఉన్న సిమెంట్ కబోర్డ్ మాత్రం కొంచెం స్మార్ట్గా పెద్దగానే చేసాము. సింపుల్గా మంచిగా చాలా బట్టలు పట్టే విధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ అంటారు దీన్ని, సెకండ్ బెడ్రూమ్. సో అయితే ఇక్కడ మనకి రూమ్ చిన్నగా ఉంది. ఇటు సైడ్ గోడ వచ్చింది, ఇక్కడ విండో వచ్చింది. సో అయినా కూడా మేము అక్కడి నుంచి ఇక్కడికి టచ్ చేసి పైనుంచి కింద వరకు ఒక 7 ఫీట్ల హైట్ వరకు మనం మంచిగా ఇచ్చాము. సో ఈ వీడియో మొత్తం చివరిదాకా చూడండి తప్పకుండా. సో మేము వీడియోలు ఎలాంటి మెటీరియల్ వాడామో, ఎంత ఖర్చు చేసామో అనేది తప్పకుండా వీడియో చివరిలో చెప్తాము. సో అప్పటి వరకు మీరు వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సిమెంట్ కబోర్డు ఎలా చేసామో, ఏ విధంగా చేసామో అనేది అర్థమైంది ఫ్రెండ్స్. ఓకేనా? సో అయితే ఓకే ఫ్రెండ్స్, ఇంక వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. అయితే మొదటగా మనం ఈ సిమెంట్ కబోర్డు మనకి ఇచ్చిన రూమ్ ప్రకారం మనం మార్కింగ్ వేసుకొని, మార్కింగ్ ప్రకారం కొలత తీసుకొని మనం ఐరన్ రాడ్స్ కట్ చేసుకోవాలి. సో వీటికి వాడే ఐరన్ రాడ్స్ వచ్చేసి మనం 6 mm అండ్ లేదా 8 mm అయినా వాడవచ్చు. సో నేను చేసే పనిలో మొత్తం మీద కూడా ఈ 6 mm రాడ్స్ వాడుతాను ఫ్రెండ్స్. ఈ 6 mm రాడ్స్ అయితే మనకి క్రాక్స్ రాకుండా గట్టిగా మామూలు మీడియంగా మనం అన్ని విధాలకు ఉపయోగపడుతుంది. సో 8 mm కూడా పర్వాలేదు, కొంచెం బలం ఉంటుంది, అది కూడా పర్లేదు. అయితే మనం వాడేది ఇదే కాబట్టి మనకి అన్ని కంఫర్టబుల్గా మనకాగా సూపర్ ఎక్సలెంట్గా ఉంటాయి కాబట్టి సో అందుకని చెప్పేసి ఈ రాడ్స్ అవి మనం వాడతాం ఫ్రెండ్స్. అయితే మొదటగా మనం ఈ రాడ్స్ అన్ని కొలత ప్రకారం కట్ చేసుకొని మనం అటు ఇటు గోడలేకి ఒక 2-3 ఇంచులు పోయేటి విధంగా మనం రాడ్స్ అన్ని సెట్ చేసుకోవాలి. సో అలా సెట్ చేసుకుంటేనే మనకి బలంగా గట్టిగా ఉంటుంది. అదేవిధంగా తర్వాత ఫినిషింగ్ చేయడానికైనా, మెత్తడానికైనా, కొన్ని పెట్టడానికైనా సింపుల్గా నీట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి మనం వాటిని సకంగా మంచిగా నీట్గా సెట్ చేసుకోవాలి. సో సెట్ చేసుకున్న తర్వాత మనం నీట్గా కూడా మెత్తుకోవాలి ఫ్రెండ్స్. మెత్తుకుని ఎలా అయితే మెత్తుకుంటామో సో అలా మనకి కోణాలు పెట్టుకోవడానికి, ఫినిషింగ్ చేసుకోవడానికి, తర్వాత పుట్టి పెట్టుకోవడానికి, అదేవిధంగా కలర్ కొట్టుకున్న తర్వాత కూడా నీట్గా మంచిగా సూపర్గా ఎక్సలెంట్గా అయితే ఒకే సైజులో వస్తాయి. మనం దీన్ని ఒక ఇంచ్ సైజులో అయితే లవ్ చేస్తాం ఫ్రెండ్స్. మందం చాలామంది ఏంటంటే అది 2 ఇంచులు 3 ఇంచుల మందం కావాలి అంటారు, కానీ అంత అవసరం లేదు. ఎందుకంటే పగిలిపోతే వెయిట్ పడేసి మనకు అంత అవసరం లేదనమాట. ఈ సెల్ఫ్ ఎంత అయితే బరువు కలదో ఆ సెల్ఫ్ తగ్గట్టు మనం సెల్ఫ్ చేస్తే దాదాపు 50 కిలోలు 100 కిలోల లోపు దీని మీద వెయిట్ ఆపగలుగుతాము. సో అందుకని చెప్పేసి మనం 2 ఇంచులకు ఒక సలాక్ అనేది వేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇంకా పోతే మనం ఏం మెటీరియల్ వాడామంటే సిమెంటు, ఇసుక, సన్నం ఇసుక, సిమెంట్ వాడి దానికి మనం మామూలుగా మెత్తిన తర్వాత సిమెంట్ కొనాలతో పెడతాము. కొనాల వరకే మనం ఈ సిమెంట్ కబోర్డ్ అనేది తయారు చేసాము. ఫెన్సింగ్ వచ్చేసి మేస్త్రి వాళ్ళు చేశారు. అందుకని చెప్పేసి మనం ఓన్లీ సిమెంట్ కొనాల వరకే మనం వర్క్ అనేది ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఓకేనా? ఫెన్సింగ్ అనేది సన్న ఇసుకతో ఫెన్సింగ్ చేస్తారు. మనం ఇంకా వేరే వీడియోలో చాలా వీడియోలో ఫెన్సింగ్ ఉంది. సో ఇక్కడ మాత్రం ఓన్లీ సలక్ కట్టడం, అదేవిధంగా మెత్తడం, అదేవిధంగా కోణాలు పెట్టడం, ఈ 3 స్టెప్పులు మాత్రమే మన ఈ వీడియోలో చూపించబడడం జరిగింది. అయితే దీనికి మ్యాక్సిమం వచ్చేసి ఖర్చు చేసే ఒక సలాక్ అయితే మనకి 34 కిలో పడుతుంది. సిమెంట్ కూడా 3-4 కట్టలు పడుద్ది. సో మన కైకిలు వచ్చేసి ఒక 5-6 వేలు అవుతుంది. సో మొత్తం మీద కూడా 10-15 వేలలో టోటల్గా ఈ సెల్ఫ్ అనేది మొత్తం అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇంత కట్ అనేది ఈ సెల్ఫ్కి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఒక 1000 అటు ఇటు అంతగా అయిపోతుంది. సో అది కూడా ఏరియాని బట్టి, మెటీరియల్ని బట్టి, కాస్ట్ని బట్టి ఉంటుంది. సో వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా ఇలాంటి కొత్త వీడియోలు మన ఛానల్లో పెట్టినప్పుడు ముందుగా మీకు రావాలంటే సో నోటిఫికేషన్ తప్పకుండా ఆన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, బాయ్.